హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే గోడి చిక్కుడుగాయ కర్రీ అయితే చేస్తున్నాను. గోడి చిక్కుడుగాయ ఫ్రై చేసి దీనికి కాంబినేషన్గా చారు అయితే చేస్తాను నేను ప్రతిసారి. ఇక అన్ని ఇంగ్రీడియంట్స్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ అయితే చాలా లేట్ అయిపోతుంది. మళ్ళీ చిన్నుకి స్కూల్కి అందడం అంటే అంత ఈజీ కాదు అని చెప్పేసి ఇవాళ నేను మా ఆయన కొంచెం పని ఉండి బయటకు అయితే వెళ్తున్నాము. మా చిన్నుని స్కూల్కు పంపించేసి మేమైతే బయటికి వెళ్ళాలి. కొంచెం పని మీదనైతే వెళ్తున్నాము. చిన్ను స్కూల్ స్టార్ట్ అయిన కాడ నుంచి మేమైతే చిన్నుని వదిలిపెట్టి అసలు ఒక్క రోజు కూడా లేము. ఎటు ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడైతే అలా కాదు. చిన్నుని స్కూల్కు పంపించి అమ్ముల తల్లిని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఈ రోజైతే చిన్ను వాళ్ళ స్కూల్లో రెస్టారెంట్ రోల్ ప్లే ఉంది అని చెప్పేసి చెప్పారు వాళ్ళ మేడం వాళ్ళు. రెస్టారెంట్ ఇట్లా చెఫ్ లాగా, అలాగే క్యాపు, డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది కదా, మనకు వంటలు చేసేటప్పుడు ఇలా వెనక్కి ఇట్లా కట్టుకొని వేసుకుంటాం కదా డ్రెస్ కోడ్, అదైతే వేయమన్నారు. వేసి రెడీ చేయించి తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు. ఇక మన దగ్గర అయితే అలాంటి డ్రెస్ కోడ్ అయితే లేదు. అందుకని చెప్పేసి నేనైతే నార్మల్గా గెస్ట్ లాగా పంపిద్దామని చెప్పేసి సివిల్ డ్రెస్ వేసి పంపించాలి అనుకుంటున్నా. చిన్ను వాళ్ళ స్కూల్లో ఏ రోల్ ప్లే అయినా సరే ఫస్ట్ అంటే నేను వేసేదాన్ని ప్రతిదీ కూడా. కానీ ఏదైనా ఒకటి మిస్ అయిపోతానంటే అది మాత్రం ఇదే. ఇప్పుడు రెస్టారెంట్ రోల్ ప్లే ఉంది కదా, అదే మిస్ చేస్తున్నా అంతే. మిగతావన్నీ కూడా వేశాను, వాళ్ళు చెప్పినవన్నీ కూడా. చిన్నుకి చెఫ్ రోల్ ప్లే వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ మనం ఇంట్లోనే క్యాప్ అయితే రెడీ చేయొచ్చు చెఫ్ది. కానీ డ్రెస్ కోడ్ అయితే రెడీ చేయలేము, ఎందుకంటే మన దగ్గర మిషన్ లేదు. అది అంత తొందరగా కావాలి అంటే కాదు. మళ్ళీ మనం ఆర్డర్ చేసినా కూడా ఒక 4-5 డేస్ అయితే పడుతుంది. వాళ్ళు చెప్పింది ఒక 2 డేస్ అవుతుందంతే. నిన్న కాక మొన్న చెప్పారంతే రెస్టారెంట్ రోల్ ప్లే ఉంటుంది అని చెప్పేసి. మా ఆయన మార్కెట్లో తీసుకొస్తే కావచ్చు, కానీ మా ఆయన కూడా తీసుకురాలేదు. ఇక అన్నీ చిన్నగా అయిపోతున్నాయి అనమాట. ఏమన్నా రోల్ ప్లే వేయాలి అంటే అది తీసుకొచ్చి మళ్ళీ వాడికి వేసిన తర్వాత అది మళ్ళీ వాడికి పట్టదు. మళ్ళీ మనం దాన్ని మళ్ళీ రిపీటెడ్గా కూడా వేయలేము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే వేస్తామేమో కావచ్చు, కానీ ఇప్పుడు అంటే వేయలేము. అన్నీ చిన్నగా అయిపోతున్నాయి అట్లా. అందుకని చెప్పేసి ఇక మా ఆయన కూడా తీసుకురాలేదు. పిల్లల్ని ఇలాంటి యాక్టివిటీస్లలో ఎక్కువగా మనం ప్రోత్సహించడం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా కొంచెం అవగాహన అనేది వస్తుంది, యాక్టివ్గా ఉంటారు అన్నట్టు. అట్లా అనేది నా ఫీలింగ్. ఇక కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నుకైతే వాటర్ అయితే పెట్టేసేయాలి. ఆల్రెడీ పెట్టేసి వచ్చాను వాటర్. ఇక రీసెంట్గా చిన్ను వాళ్ళ స్కూల్లో ఒకటి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెడుతున్నారు. అది కూడా డిసెంబర్ లాస్ట్ వీక్లో అని చెప్పేసి అన్నారు. కానీ తెలియదు ఎప్పుడు పెడతారు ఏంటి అనేది అయితే తెలియదు. కానీ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. పిల్లలకి డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నారు. చిన్నుని కూడా అడిగారు, మీ చిన్నుని డ్యాన్స్ చేపిస్తారా మేడం అని చెప్పేసి. ఒక పర్సన్కి 2000 తీసుకుంటారంట. వీళ్ళ ఎల్కేజీ వాళ్ళకి 2000 తీసుకుంటున్నారు. ఇంకా ఫస్ట్ క్లాస్ వాళ్ళకైతే 2200, 2500 అలా తీసుకుంటున్నారంట. కానీ మేమైతే చేపియము అని చెప్పేసి అన్నాము. ఎందుకు ఇప్పుడే, నెక్స్ట్ ఇయర్ చూద్దాము అని చెప్పేసి. కానీ మా చిన్నుకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వాడికి చేయాలి డ్యాన్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాడు, మమ్మీ డ్యాన్స్ చేపిస్తున్నారు అని చెప్పేసి. ఫస్ట్ అందరినీ కూడా డ్యాన్స్ అయితే చేపించారంట. ఇంట్రెస్ట్ ఎవరెవరికి ఉంటుందో వాళ్ళందరికీ కూడా
స్టెప్స్ అయితే నేర్పించారంట ఒక 4 డేస్ చేపించిన తర్వాత ఇక ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళనే చెయ్యండి అని చెప్పేసి డబ్బులు ఎవరైతే కట్టారో వాళ్ళనే చేపిస్తున్నారంట. డబ్బులు కట్టని వాళ్ళను వద్దు అని చెప్పేసి అన్నారంట. ఇక దానికి మా చిన్ను ఇంటికి వచ్చి చెప్తున్నాడు, మమ్మీ నన్ను చేపించట్లేదు డ్యాన్స్, మీరు డబ్బులు కట్టండి మమ్మీ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక మేము వద్దన్నాం, వద్దు నాన్న నెక్స్ట్ ఇయర్ చూద్దాము అని చెప్పేసి అన్నాము. 2000 అన్నారు. మొన్ననే రీసెంట్గా చిన్ను బర్త్డే అయితే అయ్యింది కదా, అప్పుడు కట్టమన్నారన్నమాట. ఇక మేమే వద్దనుకొని చిన్నుకి బర్త్డేకి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం కదా, ఇక ఇప్పుడు మళ్ళీ ఖర్చు ఎందుకు అని చెప్పేసి వద్దు నాన్న అని చెప్పేసి చెప్పాము. పాపం వాడు సైలెంట్ అయిపోయిండు వద్దని చెప్పేసి అనగానే. ఒక 2 డేస్ 4 డేస్ మొన్నటి వరకు కూడా అడిగాడు, కానీ ఇక మేమైతే వద్దని చెప్పేశాము. మా అమ్ములైతే లేచింది. ఇక డైలీ నేను మార్నింగ్ లేస్తాను కదా, నేను లేచేటప్పుడే లేస్తుంది నాతో పాటే. ఒకవేళ లేవలేదంటే మాత్రం వాళ్ళ డాడీని లేపుతుంది. వాళ్ళ డాడీని లేపి నాకు మమ్మీ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారి తనని లేపిన తర్వాత ఇక తనకు మళ్ళీ అస్సలు నిద్ర పట్టదు. ఇక ఇంట్లో పిల్లలు ఉంటే ఇంతే, తండ్రులకైతే అసలు నిద్ర అనేదే ఉండదు. మనం డైలీ ఏంటంటే 5కి అలా 5:30 అలా లేస్తాం కదా, తిని ఏంటంటే అంతకన్నా ముందే ఇంకా 3కి 4కి అలా లేపుతూ ఉంటుంది. తనేమో డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఉంటారు. ఇక పిల్లలు ఉన్నప్పుడు ఇలా డిస్టర్బెన్సెస్ అయితే ఉంటూనే ఉంటాయి. మా ఇంట్లోనే ఉంటాయా, అందరి ఇళ్ళల్లో ఉంటాయా ఇలా అని అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. కర్రీలో డైరెక్ట్గా వాటర్ పోయలేం కాబట్టి ఇలా ఎసరైతే పెడతాను నేను ఎప్పుడైనా సరే. ఒక గంజు పైన ఇలాంటి మూకుడులో వాటర్ వేసి పెడతాను. ఇలాంటి పాత్రలు వాడద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ ఇక ఏం చేస్తాం మనం, పల్లెటూర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవే వాడుతున్నారు. ఇక కొన్ని అయితే పారేయలేం కదా, అందుకని చెప్పేసి వాడుతున్నాను నేను కూడా. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనన్నమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. కొత్తగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని చిన్నుకి అన్నం తినిపించి చిన్నుని స్కూల్కి అయితే పంపించేశాను. ఇక ఈ రోజైతే మా ఆయన ఇంట్లో ఉన్నారు ఆ టైంకి, కాబట్టి మా ఆయననే తీసుకువెళ్ళారు స్కూల్కి. డైలీ నేనే తీసుకువెళ్తాను చిన్నుని స్కూల్కి. తీసుకువెళ్ళడం తీసుకురావడం నేనే. ఇక ఈ రోజైతే మా ఆయన ఉన్నారు కాబట్టి తీసుకువెళ్ళారు. ఇక్కడ నేనైతే పోహా అయితే చేశాను. మా ఆయన తింటారు, డైలీ టిఫిన్స్ అలా తింటూ ఉంటారు. మా ఆయన ఒక్కరి కోసమైనా చేస్తాను నేను. ఇక నాకైతే అస్సలు అలవాట్లేదు టిఫిన్. పిల్లలు కూడా ఎక్కువ తినరు. నేనైతే మార్నింగ్ ఒక టీ తాగి డైరెక్ట్గా లంచే చేసేస్తాను. ఇదైతే మా ఆయన కోసమే చేశాను. మార్నింగ్ అయితే మేమైతే వేరే విలేజ్కి వెళ్తున్నాము, కొంచెం పని మీద వేరే ఊరికైతే వెళ్తున్నాము అని చెప్పేసి అన్నాను కదా. వెళ్ళేసి అయితే వచ్చేసాము, ఇందాకనే వచ్చేసాము. ఇక ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అలా అవుతుంది. చిన్నునైతే తీసుకురావాలి స్కూల్కి వెళ్ళి. ఎగ్జాక్ట్గా 4కి అయితే వదిలిపెడతారు వాళ్ళ స్కూలు. ఇక వెళ్ళైతే తీసుకురావాలి.